వర్షాలకు కృష్ణా గోదావరి నదుల వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.92 లక్షల క్యూసెక్లుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 42 అడుగులకు చేరింది. ఇక ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7.38 లక్షల క్యూసెక్లుగా ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సహాయక చర్యలకు 16 కోట్లు మంజూరు చేసింది. రక్షణ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ధవళేశ్వరం వద్ద భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. వరద ఉధృతికి చాకలిపాలెం, కనకయ్య, లంక కాజ్వే నీట మునిగింది. వరద పరిస్థితిని పరిశీలించి అధికారులను అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టర్ ప్రశాంతి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాన్ స్టాప్ రైన్స్ తో శబరి నదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.